నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముద్దుగా ముఖ్యాంశాలు గాల్వన్ అమరవీరుల త్యాగం వృధా కానివ్వం భారత వాయుసేన చీఫ్ RKS భదౌరియా స్పష్టం చైనా శాంతి అంటూనే 20 మంది భారత సైన్యాన్ని బలి తీసుకుంది అనంతపురం జిల్లాలో బీజేపీ నాయకుల ఆవేదన కల్నల్ సంతోష్ బాబు అస్థికల నిమజ్జనం కుటుంబ సభ్యుల వాహనాలకు పూలతో స్వాగతం పలికిన స్థానికులు నిర్మల్ జిల్లాలో సోయా రైతుల ఆవేదన విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతుల్లో ఆందోళన వరంగల్ జిల్లా రాయపర్తిలో హైమాస్ లైట్ల ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి రైతులను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్న మంత్రి హాకింపేటలో ఉన్న భారత వాయుసేన అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది ఈ వేడుకలో భారత వాయుసేన చీఫ్ RKS భదౌరియా పాల్గొన్నారు IAS చీఫ్ సమక్షంలో హాకింపేట వాయుదళం విన్యాసాలు నిర్వహించారు ఈ సందర్భంగా భదౌరియా మాట్లాడుతూ మన భూభాగాన్ని రక్షించుకునేందుకు గాల్వన్ లోయలో మన సైనికులు అత్యంత సాహసాన్ని ప్రదర్శించినట్లు చెప్పారు అమరులైన కల్నల్ సంతోష్ బాబు ఇతర సైనికులకు నివాళులర్పించారు సైనిక చర్చల్లో కుదుర్చుకున్న ఒప్పందాలను చైనా సైనికులు ఉల్లంఘించారని ఆ దేశ చర్య వల్ల మన సైనికుల ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందన్నారు వాస్తవాధీన రేఖ వెంట ప్రస్తుత పరిస్థితిని శాంతియుతంగానే పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్టు వాయుసేన చీఫ్ తెలిపారు దేశ భద్రతా దృష్ట్యా మన త్రివిధ దళాలు నిత్యం అప్రమత్తంగానే ఉన్నాయన్నారు లడఖ్లోని వాస్తవాధీన రేఖ వద్ద జరిగిన ఘర్షణ ఇది మనల్ని నిత్యం అప్రమత్తుల్ని చేస్తుందన్నారు అనంతపూర్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో పాలేగార్ మంజునాథ్ నాయుడు పాల్గొన్నారు చైనా ఓ వైపు చర్చలు జరుపుతూనే శాంతి అంటూనే 20 మంది భారత సైన్యాన్ని మోసపూరితంగా బలి తీసుకుందని ఆరోపించారు కోవిడ్-19 దృష్ట్యా చైనాని ప్రపంచ దేశాలన్నీ ఏకాకిని చేశాయని కరోనా వైరస్ ని కప్పిపుచ్చుకోవడానికి చైనా చేస్తున్న నాటకాల్లో ఇది ఒక భాగమని అన్నారు భారత సైన్యాన్ని ఎదుర్కొనే సామర్థ్యం ధైర్యం చైనాకు లేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను కరోనా ఎదుర్కొన్న తీరును ప్రపంచ దేశాలన్నీ అభినందిస్తుంటే చైనా మాత్రం భారతదేశం వైపు కయ్యానికి కాలుదూతుందని మండిపడ్డారు ఈ యొక్క దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన వీర సైనికుల్ని 130 కోట్ల భారతీయులు ఎప్పుడు మరవరు చరిత్ర మరవదు మీరు చేసిన త్యాగాలకి ఈ దేశం ఎన్నిటికీ మరవదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చైనా యొక్క దురాగతాలు అన్నింటి కావు వాళ్ళు వ్యాపారపరంగా మొదలుపెట్టి ఈరోజు సైనికులను కూడా దొంగదెబ్బ తీసేదానికి ఒక బార్డర్లో విధ్వంసం సృష్టించాలనే ఉద్దేశంతో మనతో శాంతియుతంగానే చర్చలు జరుపుతూ మేజర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ స్థాయి డివిజన్ స్థాయి చర్చలు జరుపుతూ మరి ఈరోజు సైనికుల్ని ఏమి అనమలేదు ఇద్దరము శాంతియుతంగా ఉన్నాము అని చెప్పి ఆ తర్వాత వాళ్ళు వేల సంఖ్యలో వచ్చి మన సైనికుల్ని లోయలో తోయడం ఇవన్నీ వాళ్ళు చనిపోవడం మన దేశం కూడా 20 మంది రక్షణ శాఖలో చనిపోయిన వాళ్ళ పేర్లతో చూద్దా మరి గ్రామాలతో చూద్దా వెలువరించడం జరిగింది మన సైనికులు కూడా వాళ్ళని 50 మంది దాకా చంపారు అది మాత్రం లిస్టు బయటికి తెలియజేయడం లేదు దాని గురించి విదేశాంగ మంత్రి కూడా మాట్లాడడం లేదు చైనా విదేశాంగ మంత్రి మరి ఈరోజు దేశమంతా ప్రపంచమంతా కూడా మన దేశమే కాదు ప్రపంచమంతా కూడా ఈ వైరస్ని కరోనా వైరస్కి మూల కారణమైన చైనాని
ఈరోజు దేశిస్తున్నారు. మళ్ళీ ఇలాంటి సందర్భంలో ప్రపంచ దృష్టినంతా కూడా ఈ పాకిస్తాన్ వైపు మరి ఇండియా యుద్ధం వైపు తిప్పాలనే ఉద్దేశంతో చైనా ఉండి అక్కడ కమ్యూనిస్ట్ దేశంగా నేపాల్ని రెచ్చగొడుతూ నేపాల్ మనకు 2 బటాలియన్లు కూడా దిగారు. అలాంటి నేపాల్ కూడా కాలాపాని ఈ యొక్క ప్లేస్ని మా భూభాగంలో ఉందని ఈరోజు నిన్న పార్లమెంట్లో ఆమోదింపజే విధంగా ఈ కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు 2 కలిసి కుట్రపడి భారతదేశం మీదకి ఎగదొస్తూ ఉన్నాయి. ఎప్పుడు కూడా నేపాల్ మన అండదండలతో బతికేది. మనకి అక్కడ ఉన్న నేపాల్లో ఉన్న 40 బటాలియన్స్ గూర్ఖా బటాలియన్స్లో 30,000 మంది సైనికులు మన దేశంలో పనిచేస్తూ 80,000 మంది రిటైర్ అయిన వాళ్ళు నేపాల్లో మన దేశంలో ఇండియన్ ఆర్మీ నుంచి ఉన్న వాళ్ళు ఈరోజు జీవనోపాధి చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా రెచ్చగొట్టి ఈరోజు నేపాల్ని ఒక కవింపు చేస్తూ ఉంది. అలాగే పాకిస్తాన్లో కూడా లడక్ గాల్వాన్ లోయలో చైనా సైన్యంతో ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు అస్థికలను ఆయన కుటుంబ సభ్యులు నిమజ్జనం చేశారు. నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణా మూసీ నదుల సంగమంలో తండ్రి ఉపేందర్, భార్య సంతోషి కుటుంబ సభ్యులు నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా సంతోష్ బాబు కుటుంబ సభ్యులు వెళ్తున్న వాహనం దామరచెర్ల గ్రామానికి చేరుకోగానే గ్రామస్తులు ఆ వాహనంపై పూలు చల్లారు. కల్నల్ సంతోష్ బాబు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. నిర్మల్ జిల్లాలో రాయితీ సోయ విత్తనాల కోసం అహర్నిశలు ఎదురుచూసి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పడిగాపులు కాసిన రైతులకు నిరాశే మిగిలింది. విత్తనాలు చేతికందడంతో తొలకరి వర్షాలు కురిసిన వెంటనే విత్తనాలు నాటారు. యంత్రాల సహాయంతో జిల్లా వ్యాప్తంగా 98,000 ఎకరాల్లో 20,000 క్వింటాల రాయితీ విత్తనాలు వేశారు. కొన్ని మండలాల్లో సోయా విత్తనాలు మొలకెత్తాయని వారం రోజులుగా రైతులు ఎదురుచూశారు. కానీ విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు వ్యవసాయ అధికారుల వైపు పరుగులు తీశారు. రైతు భూములను వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు పరిశీలించారు. కానీ కొందరు రైతులు సోయా విత్తనాలు వేసి 4 రోజులైనా విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. గురువారం ఇచ్చిండ్రు బ్యాగులు. మండల్ ముదోల్, జిల్లా నిర్మల్. మేము గవర్నమెంట్ సబ్సిడీ విత్తనాలు, సోయా విత్తనాలు ఇవ్వడం జరిగింది. ఆ విత్తనాలు మేము తీసుకొని ఇక్కడ ఉన్న భూమిలో వేశాము. ఎకరానికి 2 బ్యాగులు అంటే ఒక్కొక్కరికి 2 బ్యాగుల చొప్పున ఇవ్వడం జరిగింది. ఆ 2 బ్యాగులు తెచ్చి వేస్తే ఇవ్వడానికి 9 రోజులు అవుతుంది వేసి, కానీ ఒక్కటి కూడా మొలకెత్తలేదు. కాబట్టి ఇంత ఒక్క ఎకరానికి 5,000 నుంచి 6,000 రూపాయలు ఖర్చు చేసి వేయడం జరిగింది రైతు. మరి రైతు పరిస్థితి ఏంటిది ఈరోజు? అదేవిధంగా మరి ఈ యొక్క మొలకే ఇంకా బ్యాగులు తీసుకొని వేద్దాం అనుకుంటే మా దగ్గర డబ్బులు లేవు. కాబట్టి గవర్నమెంట్ దీన్ని తక్షణమే దృష్టిలో తీసుకొని మా యొక్క కష్టాన్ని అర్థం చేసుకొని నష్టపరిహారం ఇవ్వాలని మేము గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాం. రామ్టెక్, నా పేరు పోలీస్కర్ శంకర్ సనం భోజరావు, మండల్ ముదోల్, జిల్లా నిర్మల్. మేము సోయా విత్తనాలు ఇస్తున్నారంటే ప్రభుత్వం మేము ఆశపడి ఆ విత్తనాలు తేయడానికి మేము 3 గంటలు 4 గంటలు పొద్దున్న దాకా మేము ఆ వానలో తడుచుకుంటే మేము విత్తనాలు తెచ్చుకున్నాము. 11 తారీఖు ఇచ్చిండు గురువారం నాడు. మళ్ళీ వచ్చి మేము శుక్రవారం ఇక్కడ వలికినాం. వీళ్ళకి 8 దినాలు అవుతుంది, అయినా మొలక వెళ్ళటం లేదు. దాని గురించి ఇప్పుడు వేరే పంట ఏదైనా వేస్తామంటే మా తట శక్తి లేక మేము పరిస్థితి బాగా వీక్ ఉన్న చేత మేము వేయదాలేము. మా చేను మొత్తం పడిపోయిన కాలం ఉందని
దాని చేయబట్టి మేము ప్రభుత్వంకు కోరేది ఏంటంటే మాకు తొందర వచ్చి పై అధికారులందరూ చూసి మాకు వెంటనే మాకు ఏదైనా సాయం చేస్తే మా భూమిని మేము సాగు చేసుకుని ఏదైనా పంట వేసుకుంటాం అన్నట్టు మేము కోరుతున్నాము. అదే దాని గురించి విత్తనాలు మంచి అని గవర్నమెంట్ విత్తనాలు సబ్సిడీ విత్తనాలు మంచిగా ఉంటాయి, ఇవి కల్తీ విత్తనాలు ఇస్తున్నారు దుకాణదారు అనేది ఇట్లా డిమాండ్ చేస్తున్నారు. అయితే మేము ఇక దుకాణదారుల విత్తనాలు తీసుకోక మేము అటు సబ్సిడీ విత్తనాలకు ఆశపడి మా భూములన్నీ పడితాయని కారణం వచ్చింది. ప్రభుత్వంకు ఇంతే మాది కోరేది ఏంటంటే తొందర చూసి దీన్ని చర్య తీసుకొని మాకు ఈ 2-3-4 తులాల మాకు ఏదన్నా డబ్బులు ఏదైనా మాకు ఇచ్చి సాయం చేస్తే మంచిగా ఉంటుంది అన్నట్టు మేము బాగా ఆశపడి ఉన్నాం సార్. మీ ద్వారా ఏదైనా మాకు డబ్బులు చెల్లించాలన్నట్టు మేము కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనా కేసులు అధికమవుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో హైమాస్ లైట్లను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. కరోనా నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. రైతుల కోసం కేసీఆర్ ఉచిత విద్యుత్ అందిస్తూ పెట్టుబడి సాయం అందిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేసిందన్నారని తెలిపారు. ఉపాధి పనులను కూడా వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని కొనియాడారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా బసంత్ నగర్ బస్టాండ్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వేడుకల్లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి, పారిశుద్ధ కార్మికులకు సర్పంచ్ సూరా సమ్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పాత భాగ్యలక్ష్మి, రవీందర్, సర్పంచ్ రాజు నాయక్, ఉప సర్పంచ్ జ్యోతి శంకర్ నాయక్, ఫ్యాక్స్ డైరెక్టర్ శంకరమ్మ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ప్రియతమ నాయకులు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కేక్ కడిగేసి మా గ్రామ పంచాయతీలకు సంబంధించిన సఫాయి కార్మికులకు, ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు సన్మాన కార్యక్రమం మా గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారు, మక్కర్ సింగ్ గారి ఆదేశాల మేరకు ఇలా బసంత్ నగర్ బస్టాండ్ వద్ద చేయడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నిరుపేదలకు ధైర్యం, ఆరోగ్యశ్రీ అని, 108 అని, రేషన్ కార్డ్స్ అని, ఇలా ఎంతోమంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పని పేదల దైవటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా యువ నాయకులు బర్త్డే ఈరోజు 50వ సంవత్సరం బర్త్డే ఈరోజు ఘనంగా చేయడం జరుగుతూ ఉంది. మా అందరికీ సంతోషం. కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకు స్ఫూర్తి ప్రదాత. ఇలా రాజకీయాలు ఉంటేనే కాదు, రాజకీయంలో లేకున్నా పేద ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోని అన్ని గ్రామాల్లో తిరుగుతూ మొన్నటికి మొన్న కరోనా వచ్చినప్పుడు వివిధ రాష్ట్రాల ప్రజలు, రాష్ట్రాల ప్రజలను అక్కడికి రవాణా రూపంలో ట్రైన్లు కావచ్చు, ట్రైన్ల రూపంలో ఎక్కడ వాళ్ళని అక్కడ చేరవేసి ఇలా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని చెప్పని నిరూపించుకోవడం జరిగింది. అదేవిధంగా రానున్న కాలంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో, మక్కర్ సింగ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఇక్కడ మా సర్పంచ్ సోదరులు రాజునాయక్ కానీ, అదేవిధంగా ఎంపీటీసీ రవిశెట్టి కానీ, మా కార్యకర్తలు, సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ కష్టపడతామని చెప్పని తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎవరైతే నమ్ముకొని ఉంటారో వాళ్ళ భవిష్యత్తులో మేము ఉన్నామనే భరోసాతోని తప్పకుండా పనిచేస్తామని, రానున్న కాలంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అయ్యే వరకు మా వరకు ప్రతి కార్యకర్త పోరాటం చేస్తామని చెప్పని, పేదల పక్షాన ప్రతిపక్షాన్ని నిలదీసి పేదల పక్షాన కొట్లాడతామని చెప్పని తెలియజేస్తూ ఈరోజు ఈ జన్మదిన కార్యక్రమానికి వచ్చినందుకు మా కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు చౌక్ వద్ద కేక్ కట్ చేశారు. నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రిలో యూత్ కాంగ్రెస్ నాయకులు రోగులకు పళ్లు పంపిణీ చేశారు. ఈరోజు భావి భారత ప్రధాని మన ప్రియతమ నాయకులు సోనియా గాంధీ గారి వారసుడు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీ నారాయణఖేడ్ మున్సిపాలిటీలో మన యూత్ కాంగ్రెస్ నాయకులు సంజయ్ అన్న గారు, దీపక్ అన్న, రవి అన్న, శ్రీకాంత్ అన్న, వినోద్ పాటిల్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భోజిరెడ్డి గారు మరియు అలాగే మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆనంద్ స్వరూప్ షెట్కర్, కౌన్సిలర్లు వివేకానంద, శంకర్ అన్న వీళ్ళ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే మన ఆనంద్ స్వరూప్ షెట్కర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఇలాగే కష్టపడి యూత్ కాంగ్రెస్ నాయకులందరూ కష్టపడి నారాయణఖేడ్లో కాంగ్రెస్ జెండా పాతాలని మన సురేష్ షెట్కర్, సంజీవ్ రెడ్డి, అలాగే రమూల్ నాయక్ గారి నాయకత్వంలో మేము ఇక్కడ సందర్భంలో చేయడం జరిగింది, పండ్ల పంపిణీ చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పురపాలక సంఘం గాంధీనగర్లో యూత్ కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ సహాయ సహకారంతో మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులకు, వాటర్ సప్లై కార్మికులకు, విద్యుత్ శాఖ కార్మికులకు 45 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్ గున్నాల విజయ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గున్నాల రమేష్, మాజీ ఉప సర్పంచ్ ఎర్రం కనకారెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి పురపాలక సంఘంలో రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి జన్మదిన సందర్భంగా ఈరోజు మరి కొత్తపల్లి పట్టణంలో ఉన్నటువంటి పురపాలక సంఘంలో ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బంది, మరి సఫాయి సిబ్బంది, మరి వాటర్ సెక్షన్ మరియు పోతే ఎలక్ట్రీషియన్ సిబ్బందికి గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గారి ఆదేశానుసారం వారు ఈ పట్టణంలో ఉన్నటువంటి సఫాయి సిబ్బందికి మరి వారందరికీ చెద్దర్లు జన్మదిన సందర్భంగా రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా చెద్దర్లు పంపిణీ చేయడం ఆదేశానుసారం ఇవ్వడం జరిగింది. మరి కొత్తపల్లి పట్టణంలో పురపాలక సంఘంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముందుగా రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు రేపు కాంగ్రెస్ పార్టీకి రథసారథిగా రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వారు రేపు భావి భారత ప్రధానిగా వారు చూడేటటువంటి సందర్భం జరుగుతుంది. మరి రేపు కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీగా మరి రేపు రాబోయే కాలంలో మరి పేద ప్రజలకు అండగా ఉంటుందని మరి ఈ ప్రాంతానికి చెందినటువంటి గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకొని ముందుకు తీసుకుపోతున్న సందర్భంగా మరి వారు రేపు జరగబోయేటువంటి ఏ విషయంలో అయినా కానీ ముందున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారికి మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ మరి మాకు మున్సిపల్ సిబ్బందికి వారు చెద్దర్లు పంపిణీ చేయడం నిజంగా వారిని అభినందిస్తూ వారికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ కాంగ్రెస్ పార్టీ స్థానిక కౌన్సిలర్ అయినటువంటి గున్నాల విజయ గారు మరియు మాజీ ఉప సర్పంచ్ ఎర్రం కనకారెడ్డి గారు, యూత్ కాంగ్రెస్ నాయకులు వారందరూ పాల్గొని వారందరికీ సఫాయి సిబ్బందికి మరి వారికి ప్రదానం చేయడం నిజంగా అభినందిస్తూ మరియు రేపు రాబోయే కాలంలో ఈ వ్యాధులు ప్రబలకుండా సీనియర్ వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే మరి సఫాయి సిబ్బంది ముందున్నారు. వారితో రేపు రాబోయే కాలంలో వారితో ఇంకా చేదోడు వాదోడుగా ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరియు జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు. సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదరన్ రాజనరసింహ హాజరై కాంగ్రెస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం నిరుపేదలకు పళ్లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చైనా భారత్ బోర్డర్ ఘర్షణలో తెలంగాణ ముద్దుబిడ్డ కర్నల్ సంతోష్ బాబు దేశం కోసం ప్రాణాలను అర్పించడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ బాలయ్య, జోగిపేట పట్టణ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాగూరి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. బాబా
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని ఏఐసీసీ జాతీయ కార్యదర్శి చల్లా వంశీధర్ రెడ్డి పలు ప్రాంతాల్లో సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రజలకు ఎల్లవేళలా శక్తి వంచన లేకుండా ఆదుకునేందుకు ముందుంటానని షాద్నగర్ కాంగ్రెస్ సీనియర్ నేత వీరపల్లి శంకర్ స్పష్టం చేశారు. గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా వారు మనందరికీ ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకునిగా ఇవాళ దేశం మొత్తం కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో దేశ ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. అలానే భారత చైనా సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా నేను నా దేశ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే నేను నా పుట్టినరోజు సంబరాలు జరుపుకోకూడదు అని నిర్ణయించుకొని ఎవరు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎవ్వరు కూడా నా పుట్టినరోజు సందర్భంగా సంబరాలు జరుపుకోవడం కానీ, కేక్ కట్ చేయడం కానీ, బాణాసంచా పేల్చడం కానీ ఎవరు కూడా సంబరాలకు జరుపుకోకుండా అందరూ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని పిలుపునివ్వడంతో పాటు కాంగ్రెస్ పార్టీ వారి యొక్క మనోభావాలను గౌరవిస్తూ ఇవాళ ఎవరు కూడా పుట్టినరోజు సంబరాలు జరుపుకోకూడదు, కానీ ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వల్ల తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు, వలస కార్మికులకు, జీతాలు రానటువంటి ఉద్యోగస్తులకు కానివ్వండి, ఎవరైతే ఇబ్బందులు ఉన్నో వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు సహాయం చేసే జమ్మికుంట పట్టణంలోని జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు 87వ రోజు రైల్వే స్టేషన్ జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎల్ఐసి వైద్యురాలు ఇందిరాదేవి భర్త కీర్తిశేషులు లక్ష్మయ్య జ్ఞాపకార్థం మేరకు వారి కుమారులు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, కార్యకర్తలు పళ్లపు రవి, దొంతుల రాజ్ కుమార్, మోతే స్వామి, ఎదులాపురం అశోక్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో నేటికి నిత్యాన్నదాన కార్యక్రమం 87 రోజులుగా కొనసాగుతా ఉన్నది. దానిలో భాగంగా ఈరోజు మాకు దాతగా వైద్య ఇందిరాదేవి గారి భర్త గారి జ్ఞాపకార్థం, కీర్తిశేషు లక్ష్మయ్య గారి జ్ఞాపకార్థం వారు ఈరోజు ఒక 100 మందికి అన్నదానం చేయడం జరిగినది. మరి వారికి పట్టణ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మరి చాలా రోజుల సంధి మా అశోక్ అన్న గారి ద్వారా ఇప్పుడు ఇందిరాదేవి గారు అడుగుతా ఉన్నారు ఏమన్నానంటే, మామూలుగా మీరు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నారు, టీవీలో పత్రికలలో వస్తుంది, నేను కూడా ఒకరోజు ఒక 100 మందికి అన్నదానం చేస్తానని చెప్పింది. మరి ఇటువంటి వారు చాలా మంది భారతీయ జనతా పార్టీకి సహకరిస్తూ, అదేవిధంగా మా కార్యకర్తలు ఉన్న వాళ్ళందరి పూర్తి సహకారంతో ఈ రోజుకు 87వ రోజుగా కొనసాగుతా ఉన్నది. మరి ఈ కరోనా మహమ్మారి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి ఇప్పటి వరకు మనకు ఈ విధానం సంజయ్ అన్న గారు సూచించింది ఏంటి అనంటే, ప్రతి కార్యకర్త 5గురికి అన్నదానం చేయాలన్నారు. కానీ అన్నగారు మీరు సూచించిన బాట ఏదైతున్నదో మీ పిలుపునందుకున్న నాయకులు, కార్యకర్తలు అందరూ 5గురు కాదన్న 100 మందికి పెడతామని చెప్పి మా పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. పెద్దపల్లి జిల్లా లింగాపూర్ గ్రామానికి చెందిన 4 విద్యార్థినులు ఇటీవలే వెలువడిన ఇంటర్ ఫలితాల్లో టాపర్లుగా నిలిచారు. ఈ 4 విద్యార్థినులు లింగాపూర్ మండలంలో స్కూల్లో 10వ తరగతి పూర్తి చేసుకుని 3 విద్యార్థినులు జగిత్యాల టీఎస్ఆర్జేసీ ప్రభుత్వ కళాశాల, మహాత్మా జ్యోతిబా పువ్వులే ప్రభుత్వ కళాశాలలో ఇంటర్లో చేరారు. కాగా ఇంటర్మీడియట్ పరీక్షల్లో చక్కని ఉత్తీర్ణత సాధించడంతో పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కుందరపల్లి మాజీ సర్పంచ్ మేకల సరస్వతి, ఎండీ రఫీఫ్, మాజీ కోఆఫిషన్ సభ్యులు సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఇటు చూడ
రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ నాలాను కబ్జా చేసి తన పొలంలో కలుపుకుంటున్నారని మొకిలాతండా వాసులు ఆరోపిస్తున్నారు. 119 సర్వేలో నాలాను జేసీబీతో లెవెల్ చేసి తన పొలంలో దంటూ కబ్జా చేస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల కిందటి 33 ఫీట్ల నాలాను మూసివేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇరిగేషన్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా హైత్నగర్లో రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా హైత్నగర్ డివిజన్ అధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్ తలసేమియా వ్యాధి బాధితులకు అండగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రామరెడ్డి హాజరయ్యారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ చెల్లా నరసింహారెడ్డి మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా 49 పూర్తి చేసుకొని 50 సంవత్సరాల జన్మదిన సందర్భంగా హైత్నగర్ డివిజన్ గుర్రం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పెద్దలు మాజీ ఎంపీపీ మరి ప్రాంత నాయకుడు రామరెడ్డి గారు మల్రెడ్డి రామరెడ్డి గారు హైత్నగర్ కాంగ్రెస్ కార్యకర్తలు వివిధ స్వచ్ఛందంగా రాహుల్ గాంధీ గారు భారతదేశంలో కరోనా తాండవిస్తుందని చెప్పి నా జన్మదినం అనేది పేదలకు బలహీన బడుగు వర్గాలకు వాళ్ళ అభివృద్ధి ఆలోచనల మేరకే నా జన్మదిన వేడుకలు జరగాలంటని చెప్పి అన్నప్పుడు ఎక్కడ కూడా కేకులు కట్ చేయకుండా రక్తదాన శిబిరాలు ఆహార ధాన్యాలు ఉచితంగా పంపిణీ చేయడము ఎక్కడైతే డాక్టర్స్ ఉన్నారో డాక్టర్స్ కానీ కార్మిక సిబ్బంది కానీ అంగన్వాడీ సిబ్బంది కానీ వారికి సన్మాన కార్యక్రమం చేసి పూర్తిగా భారతదేశంలో కాంగ్రెస్ ప్రతి కార్యకర్త కూడా రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు చేయడం జరిగింది. ఈ రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో రాహుల్ గాంధీ గారు నాన్నైన ఆనాడు చార్మినార్ నుంచి సద్భావన యాత్ర పెట్టి అన్ని వివిధ కులాలు భారతదేశంలో కలిసి ఉండాలని చెప్పి ఆనాడు సద్భావన యాత్ర పెట్టడం జరిగింది. వారి నానమ్మ గారు గరీబీ హటావో దేశ్కి బచావో అనే నిదానంతో భారతదేశాన్ని అలీన దేశంలో ఒక గొప్ప దేశంగా గుర్తించే విధంగా ఇందిరాగాంధీ గారు పరిపాలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గాల్వన్ అమరవీరుల త్యాగం వృధా కానివ్వం, భారత వాయుసేన చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా స్పష్టం. చైనా శాంతి అంటూనే 20 మంది భారత సైన్యాన్ని బలి తీసుకుంది. అనంతపురం జిల్లాలో బీజేపీ నాయకుల ఆవేదన. కల్నల్ సంతోష్ బాబు అస్థికల నిమజ్జనం, కుటుంబ సభ్యుల వాహనాలకు పూలతో స్వాగతం పలికిన స్థానికులు. నిర్మల్ జిల్లాలో సోయా రైతుల ఆవేదన, విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతుల్లో ఆందోళన. వరంగల్ జిల్లా రాయపర్తిలో హైమాస్ లైట్ల ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి. రైతులను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్న మంత్రి. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.